చిన్న విన్నపం. మనము శాకాహారులం, మాంసం తినము. కానీ మనకు తెలియకుండానే జంతువులు చంపడానికి కారణమవుతున్నాం. అది ఎలా అంటే వరల్డ్ వైజ్గా సేకరించింది. సోల్ కోచింగ్ ట్రైనింగ్లో మాకు మాస్టర్స్ చెప్పారు. అది ఎలా అంటే మన ఇండియాలో రైతులు వరి చెరకు ఎలా పండిస్తారో అలాగే అమెరికా లాంటి దేశాల్లో జంతువులను చంపి ఆ చంపిన నిల్వ ఉంచిన మాంసంతో కొవ్వు వస్తుంది. ఆ కొవ్వు ద్వారా వస్తువులు తయారు చేస్తారు. ఆ వస్తువులు మనం వాడతాం. ఆ వస్తువుల పేర్లు చదువుతాం. ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లైవుడ్, ఫైర్ వర్క్స్, నెయిల్ పాలిష్, లెదర్ టూల్స్, క్యాండిల్స్, టూత్పేస్ట్, పెయింట్స్, పెర్ఫ్యూమ్, క్రేయాన్స్, షాంపూ అండ్ కండిషనర్, పెయింట్ బ్రష్, ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్, బీర్, షుగర్, కేక్ మిక్స్, ఐస్ క్రీమ్, సిగరెట్స్, డాల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, పట్టు శారీ, హనీ. పట్టు చీరలు మీకు తెలుసున్నదే. పట్టు చీరలు ఎలా వస్తాయి? పట్టు పురుగుల్ని ద్వారాగా చంపి అవి పట్టు తీసి దాన్ని తయారు చేస్తారు. అవి కూడా మనం వాడకూడదు. ఈ వస్తువులు మనం ఎంత తగ్గిస్తే అంత జంతువులు చంపకుండా ఉంటాయి. భవనాలు కట్టినప్పుడు కూడా చెప్పానుగా, ఏంటి వాల్కేరు ఇవన్నీ పెడతారు. అవి వాటి గురించి వాడకూడదు. మనం నిత్య వస్తువులు తగ్గించుకోవడం వల్ల ఆ జంతువులు చంపబడవు. కనుక మీకు తెలియజేయడం అది. ఇట్లు కృష్ణమూర్తి తాడిమల్ల.